శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నా కలీగ్ ఒక అతను అంటూ ఉంటాడు, తిరుమల దర్శనం అంటే ఆర్డిపి అంటాడు. అంటే ఇదేంటి ఆర్డిపి, రిమోట్ డెస్క్టాపా అని అడిగా. మనకి సాఫ్ట్వేర్లో ప్రతిరోజు వాడే భాషే కదా. అంటే కాదు, రూము, దర్శనము, ప్రసాదము, ఆర్డిపి. ఏమిటంటే అతను చెప్పేది, చూడండి, తిరుమలకి వెళ్ళే వాళ్ళందరూ కూడా సామాన్యంగా రూమ్ కావాలి, దర్శనం చేసేసుకోవాలి, లడ్డు తీసుకోవాలి, ఇంటికి వచ్చేయాలి, అంతే. అంతే తప్ప తిరుమల కొండ మీద ఒక రోజు ఒక పూట ఉండి అసలు అక్కడ ఏమున్నాయి, ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఎవడ లడ్డు తీసుకుంటాడు, పరిగెత్తేసి వచ్చేస్తాడు, అంతేనా? అదే ఆర్డిపి అంటే. అలా కాకుండా మీరు దర్శనంలోంచి బయటికి రాగానే స్వామి ఆలయం చుట్టూ 4 వీధులు ఉన్నాయి కదా, చాలా చక్కగా ముగ్గులు అవన్నీ వేసుంటాయి. ఆ 4టిని మాడ వీధులు అంటారు. పురాణంలో చెప్పడం అయితే ఆ 4 వీధులు 4 వేద శక్తులకి ప్రతీక అని చెప్పారు. ఆ వీధుల్లోనే మనం చూడవలసినవి 10 అద్భుతమైనవి ఉన్నాయి. అవి ఏమిటో ఈ వీడియోలో చెప్తాను. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఆర్డిపి కాకుండా ఇది కూడా చేర్చుకోండి మీ దర్శనంలో. సరే, ఆ 10టిలో మొట్టమొదటిది ఏమిటి అంటే, స్వామి ఆలయానికి ఎదురుగుండా ఒక మండపం ఉంది, చూసారా? పొడుగ్గా ఉంటుంది. ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తుంది. దాన్ని గొల్ల మండపం అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళగానే మనకి నిస్వార్థమైన ప్రేమ గుర్తు రావాలి. ఎవరి ప్రేమ అండి? అక్కడ ఒక గొల్ల స్త్రీ, ఒక ఆవిడ ఉండేదిట, ముసలావిడ. ఎప్పుడో శతాబ్దాల క్రితం శిల్పులు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు అక్కడ ఉండేదిట తల్లి. ఉండి పాపం ఇంత మజ్జిగ తెచ్చి ప్రతిరోజు, నాన్న మీరందరూ ఎండలో కడుతున్నారు ఆలయం, రండి కాస్త గొంతు తడుపుకోండి అని చెప్పి వాళ్ళందరికీ పొద్దు నుంచి రాత్రి దాకా మజ్జిగ ఇచ్చేదిట. ఇచ్చి ఇంక చివరికి కుంభవృష్టి వర్షం పడిపోతున్నా సరే ఆ ప్రాంతంలో కూర్చుని తడిసిపోతూనే వాళ్ళందరికీ ఇచ్చేదిట. వాళ్ళందరూ జాలితో ఒక చిన్న మండపాన్ని ఏర్పాటు చేశారు. అది ఈనాడు ఇంత పెద్ద గొల్ల మండపం అయింది. ఎక్కడ ఏ మార్పులు చేసినా సరే ఈ మండపాన్ని మాత్రం అలాగే ఉంచుతారు. ఎందుకంటే ఆమె అమాయకమైన ప్రేమకి, నిస్వార్థమైన సేవకి ఆ మండపం గుర్తు. అందుకని గొల్ల మండపం అనే పేరు అలాగే ఉంచేశారు. అది మొట్టమొదటిది చూడండి. అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు నడుచుకుని వెళ్తే ఆగ్నేయం మూల మీకు ఒక పెద్ద గుట్ట లాంటిది కనిపించి, ఇదిగో ఆ గోడకి ఇక్కడ చూపిస్తున్న శిల్పం కనిపిస్తుంది. ఒక ఆయన వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడుతున్నట్టు పెద్ద బొమ్మ ఉంది, చూసారా? ఆ గుట్ట పైన ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది, దానికి గుర్తుగా కింద పెట్టారు. అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే, పక్కనే ఉన్న మెట్ల దారిలోంచి పైకి ఎక్కితే వెళ్ళొచ్చు. అక్కడ ఏముంది అంటే, హాథీరామ్ బావాజీ గారి మఠం ఉంది. ఆయన ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి తిరుమలలో స్వామి కోసం ఉండిపోయారు. స్వామి ప్రతిరోజు రాత్రి దేహంతో వెళ్ళి ఆయనతో పాచికలాడేవారు. ఆయనతో స్వామి పాచికలాడిన ప్రదేశం ఇప్పటికీ ఉంది, అది ఆ పైన ఉంది. చాలా మందికి తెలియక అది చూడరు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, అక్కడ అద్భుతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ ప్రదేశంలో. అలాగే ఆ ఆశ్రమంలోనే హాథీరామ్ బావాజీ గారి సింహాసనం ఒకటి ఉంది. అక్కడ బోలెడన్ని సమాధులు ఉన్నాయి. కాకపోతే వారి సమాధి అక్కడ లేదు, అది వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర ఉంది. అది కూడా మనం వెళ్తే చూడొచ్చు. ఈ పాచికలాంటి ప్రదేశం మాత్రం ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇంకా మూడవది, మీరు కొంచెం ఈ దక్షిణం వైపు వీధిలోకి తిరిగితే మీకు ఒక చెక్క వంతెన కనిపిస్తుంది. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ వంతెన దిగి ఇలా కిందకు వస్తారు కదా, సరిగ్గా వంతెన కింద చూడండి, ఇదిగో ఇక్కడ చూపిస్తున్న ఆలయం కనిపిస్తుంది. అది తిరుమల నంబి గారి ఇల్లు. ఆ ఇంటి దగ్గరే ఇప్పుడు ఒక ఆలయం కట్టారు. ఆయన ఎవరండి అంటే, ఆయన తిరుమలలో ఫస్ట్ పౌరుడు. మనం భారతదేశానికి ప్రథమ పౌరుడు, అమెరికాకి ప్రథమ పౌరుడు ఇలా పిలుస్తూ ఉంటాం కదా, అలా తిరుమల అనే అద్భుతమైన దివ్య దేశానికి మొట్టమొదటి పౌరుడు ఆయన. ఆయన 11వ శతాబ్దంలో ఇక్కడ ఉండేవారు. రామానుజుల వారికే ఆచార్యుడు అని పిలువబడేవారు. ఆయన్ని వెంకటేశ్వర స్వామి తాత అని పిలిచారు. వెంకటేశ్వర స్వామి చేత అలా పిలిపించుకున్న అదృష్టవంతుడు వెంకటేశ్వర స్వామి, ఆయనకి మనవడు. ఇంతకీ ఏం జరిగింది అంటే, వీరు ప్రతిరోజు పాపనాశనం అని తీర్థం ఉంది ఆలయానికి చాలా దూరం. అక్కడికి వెళ్ళి 2 కుండల నిండా స్వామికి నీళ్లు తీసుకొచ్చేవారు. తీసుకొచ్చి ఆ కైంకర్యానికి ఉపయోగించేవారు. ఇంకా వృద్ధాప్యం వచ్చేసినా సరే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి పాప ఆ నీళ్లు తీసుకొచ్చేవారు. అది చూసి వెంకటేశ్వర స్వామికి జాలేసేసింది. అయ్యో పాప ముసలాయన నా నీళ్ళ కోసం అంత దూరం వెళ్తాడో, ఉండి ఈయనకు ఒక పని చేద్దాము అని. ఒకసారి ఒక కోయ పిల్లవాడి రూపంలో వచ్చాడు స్వామి. వచ్చి, తాత ఏం పట్టుకెళ్తున్నావు అన్నాడు. అంటే, స్వామి అర్చన కోసం నీళ్లు పట్టుకెళ్తున్నాడు. అంటే, నాకు దాహం వేస్తాను తాత, కొంచెం ఇవ్వు అన్నాడు. స్వామి అర్చన కోసం పట్టుకెళ్ళేవి నీకెలా ఇస్తాను, నువ్వు వెళ్ళి వేరే చోట తాగు అని చెప్పి ఆయన వెళ్ళిపోతుంటే బాణంతో ఆ కుండకి కన్నం చేశాడు స్వామి. చేసి ఆ నీళ్ళన్నీ తాగేశాడు. ఈయన ఇదేమిటి కుండ తేలికైపోతుందని చూసి, దుర్మార్గుడా, స్వామి కోసం పట్టుకెళ్తున్న నీళ్లు నువ్వు తాగేస్తావా, ఉండు నీ సంగతి చెప్తాను వెనకాల పడితే ఆయన్ని అలా తీసుకువెళ్ళి ఒక చోటకి, తాత ఉండని బాణంతో ఒక రాతిని కొట్టాడు స్వామి. కొట్టేసరికి ఆ రాయిలోంచి జలం బయటకు వచ్చింది. దాన్నే ఇప్పుడు ఆకాశగంగా అని పిలుస్తారు. మన తిరుమల కొండ మీద చూసే ఆకాశగంగా వెంకటేశ్వర స్వామి బాణంతో సృష్టించింది.
ఈయన ఆశ్చర్యపోయి చూస్తుంటే ఇంకిక్కడి నుంచి కైంకర్యానికి ఈ నీళ్లు వాడు, నేను సంతోషిస్తాను అని చెప్పి అదృశ్యం అయిపోయాడు. అప్పుడు తెలిసింది ఆయనకి, అయ్యో వెంకటేశ్వర స్వామి వచ్చాడు ఆ రూపంలో, ఎవరో అనుకుని తరివాను, నన్ను తాత అని పిలిచినా గుర్తుపట్టలేదే అని. ఆ ఆకాశగంగ ఆలయానికి దగ్గర. అందుకని ఇప్పటికి కూడా వాళ్ళ వంశస్థులే ఆకాశగంగ నుంచి ప్రతిరోజు 3 బిందెలు నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకానికి వాటికి వాడతారు. తిరుమల నంబి గారి ఇల్లు ఎక్కడైతే ఉండేదో ఇప్పుడు అక్కడ వారి కోసం ఒక ఆలయాన్ని కట్టి మీరు చూడొచ్చు. ఆలయంలో వారి విగ్రహం అవన్నీ కూడా ఉన్నాయి. అది 3వ విషయం చూడాల్సింది. చూడండి, తిరుమల బోల్డ్ సార్లు వెళ్ళుంటారు. మీకు ఎప్పుడైనా ఈ ఆలయం వెనకాల ఇంత కథ ఉందని తెలుసా? తెలియదు కదా. ఇంకా 4వది నైరుతి మూలకి వెళ్తే కనుక అక్కడ గేటు దాటి బయటికి వెళ్తే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నదే అనంతాళ్వార్ గారి తోట అని పిలుస్తారు. వారి గురించి మీకు ఎన్నో వీడియోల్లో చెప్పాను నేను. స్వామి మీద గడ్డపార విసిరితే స్వామికి ఇక్కడ రక్తం వచ్చింది అవన్నీ చెప్పాను కదా. ఆ అనంతాళ్వార్ గారి తోట ఇప్పటికీ ఉంది. వారు విసిరిన గడ్డపార కూడా ఆలయంలోకి వెళ్తూ ఉంటే అక్కడ గోడకు పెట్టుంది. వారి బృందావనం ఉంది ఆ తోటలో. అలాగనే లక్ష్మీదేవిని ఒకసారి వారు చెట్టు కట్టేశారు. మీకు ఆయన చరిత్రలో చెప్పాను అది. ఆ చెట్టు కూడా మొన్నటి వరకు ఉండేది. ఆ తర్వాత కూలిపోతే ఇప్పుడు అక్కడ ఒక లక్ష్మీదేవి విగ్రహం పెట్టారు. ఇవన్నీ తప్పకుండా చూడండి. అలాగే వారి 24వ తరానికి చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ముక్త పురుషులు. వాళ్ళని దర్శించుకోండి. ఇంకా పడమర మాడవీధిలోకి వెళ్తే మీరు అక్కడ ఏమీ లేదు పెద్ద చూడటానికి. అందుకని ఆ మాడవీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉత్తరపు వీధిలోకి తిరగండి. అంటే మీకు అర్థమవుతుంది కదా, మనం తూర్పు నుంచి మొదలుపెట్టి ఆలయానికి అలా ప్రదక్షిణం చేసుకుంటూ వస్తున్నాం. ఆ ఉత్తరపు మాడవీధిలో చూడటానికి చాలా ఉన్నాయి. మీరు అందులోకి వెళ్ళగానే ఎడం పక్క అహోబిల నరసింహస్వామి ఆలయం అనేది మెట్ల మీద ఉంటుంది. అహోబిలం మఠం వాళ్ళు కట్టింది. అక్కడ స్వామికి నమస్కారం చేసుకోండి. కొంచెం ముందుకు వస్తే కుడివైపు 2 మండపాలు కనిపిస్తాయి. అది మనం చూద్దాం అనుకున్న 5వ ప్రదేశం. ఏమిటండి ఆ 2 మండపాలు? తిరుమలలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఏ సిగ్నిఫికెన్స్ లేదు అనిపించే ఒక రాయి వెనకాల కూడా ఒక చరిత్ర ఉంటుంది తిరుమలలో, తెలుసుకోవాలి. ఇంతకీ 2 మండపాలు ఏమిటి అంటే ఎదురెదురుగా ఉంటాయి చూసారా. ఒక దాంట్లో అన్నమాచార్యుల వారు నివసించేవారట. ఇంకొక దాంట్లో వెంగమాంబ గారు ఉండేవారట. తర్వాత వాళ్ళు ఉన్న ఇళ్ళని ఇప్పటికీ వాటికి గుర్తుగా అలాగ మండపాలు కట్టేసి అక్కడ ఉంచారు అని చెప్తారు. దురదృష్టవశాత్తు మనలో చాలామందికి వాటి గొప్పతనం తెలియక ఇదిగో మేము వెళ్ళినప్పుడు ఎవరో డ్రింకులు అలాంటివి తాగేసి కూల్ డ్రింకుల సీసాలు తీసుకొచ్చి అందులో పాడేశారు. ఎంత బాధాకరం. వెంగమాంబ గారి ఇంటికి ప్రతిరోజు రాత్రి వెంకటేశ్వర స్వామి వచ్చేవారు కదా. అంటే స్వామి ఉన్న ప్రదేశంలో ఇప్పుడు ఇలాంటి డ్రింక్ బాటిల్స్ పడేస్తున్నారంటే ఎంత బాధాకరం. కారణం ఏమిటి అంటే అక్కడ ఎక్కడా బోర్డులు లేవు. ఎవరికి ఆ గొప్పతనం తెలియదు. ఆ మండపాల మీద కొబ్బరి చిప్పలు కొట్టుకుని తినేస్తూ ఉంటారు జనాలు. సరే, అందుకే ఇవన్నీ చెప్పటం. ఇంకా 6వ ప్రదేశం ఏమిటి అంటే పక్కనే వరాహస్వామి ఆలయము, పుష్కరిణి ఉన్నాయి కదా, అవి మనం చూడవలసిన 6వది. ఇప్పటికి కూడా నన్ను చాలామంది ఛానల్లో అడుగుతూ ఉంటారు, తిరుమలలో వరాహస్వామి ఆలయం ఎక్కడుంది అని. చాలా అమాయకమైన ప్రశ్న. ఎందుకంటే పురాణంలో ఒక మాట చెప్పారు, వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే అది చెల్లదు. అది వెంకటేశ్వర స్వామి చెప్పేశారు. వరాహస్వామి దర్శనం అవ్వకుండా నా దర్శనానికి వస్తే ఆ దర్శనానికి ఫలితం ఉండదు అని స్వామి చెప్పేశారు. కానీ వరాహస్వామి ఆలయం ఎక్కడుందో మనకి తెలియదు, దురదృష్టం. ఇంతకీ ఆలయం ఎక్కడుంది అంటే ఇదిగో ఇక్కడ ఈ పుష్కరిణి పక్కనే ఉంది, వాయువ్యం మూల గట్టు మీద. అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే పుష్కరిణిలో స్నానం చేయండి. ఆ పుష్కరిణిలో స్నానం చేస్తే ఎంత అద్భుతమైన ప్రయోజనమో పురాణంలో ఎంతగానో చెప్పారు. ఆ పుష్కరిణి గతంలో ఒక చోటు ఉండేది, ఇప్పుడు ఇక్కడున్నా సరే ఆ శక్తి మాత్రం అలాగే ఉంటుంది. దేవతా శక్తులన్నీ మీకు కూడా ఒకసారి వివరించా. అందుకని పుష్కరిణిలో తప్పకుండా స్నానం చేయండి. తిరుమలకి వెళ్తే పుష్కరిణి స్నానం చేయకుండా, వరాహస్వామి దర్శనం చేయకుండా అసలు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళొద్దు. మీరు ఆ పుష్కరిణి పక్కనే చూస్తే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఇది బొమ్మలో చూపిస్తుంది చెట్టు. అదేమిటండి అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నది. వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు వివాహానికి అనే కదా మనకి తెలుసు కదా. ఆ అప్పు తీసుకున్నప్పుడు కుబేరుడు అడిగేట, స్వామి ఎవరు సాక్ష్యం ఉంటారు దీనికి అని అడిగితే అప్పుడు అక్కడ ఉన్న చెట్టు, నేను ఉంటాను స్వామి సాక్ష్యం తరతరాల పాటు అని చెప్పిందిట. ఈ కథ ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం జరిగింది. వెంకటేశ్వర స్వామి చరిత్ర తెలుసు కదా. కానీ ఆ చెట్టు ఇప్పటికీ దాని తరాలు వచ్చి అదే చెట్టు యొక్క పిల్లలు ఇప్పటికీ, అంటే దాని తరం కూడా అక్కడ మెయింటైన్ చేస్తుంది వెంకటేశ్వర స్వామి సేవలో సాక్ష్యం ఇవ్వడానికి. ఆ చెట్టుకు కూడా నమస్కారం చేసుకోండి. ఇవన్నీ మనం చూడవలసిన 6వ ప్రదేశం. ఇంకా 7వది వరాహస్వామి ఆలయం ఎదురుగుండా మీరు చూస్తే ఇది ఇక్కడ బొమ్మలో చూపిస్తున్న మండపం కనిపిస్తుంది. దాని ఎదురుగుండా ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ గ్రిల్ కట్టేశారు, మనని తాళం వేసేసి ఉంటుంది, వెళ్ళనివ్వట్లే. అదృష్టం బాగుండే తెరిచి ఉంటే కనుక వెళ్ళి చూడండి. ఏమిటి ఇంతకీ అంటే దాన్ని వ్యాసరాయ ఆహ్నిక మండపం అని పిలుస్తారు. మనకి వ్యాసరాయల వారు తెలుసు కదా, విజయనగర సామ్రాజ్యానికి చెందిన మహనీయులైన మహానుభావుడు. కర్ణాటకలో ఉండేవారు. వారు తిరుమలలో ఒకసారి
ఒక దారుణమైన పరిస్థితి వచ్చి 12 సంవత్సరాల పాటు అర్చక స్వాములు ఎవరో గర్భాలయంలోకి వెళ్ళి స్వామి అర్చన చేయడానికి వీల్లేదు అనే పరిస్థితి వచ్చింది దురదృష్టవశాత్తు. అప్పుడు వ్యాసరాయల వారిని పిలిచి వారి చేత 12 ఏళ్ళు స్వామికి అర్చన చేయించారు. ఆలయం పైన ఉన్న విమాన వెంకటేశ్వరుడు కూడా వ్యాసరాయల వారు ప్రతిష్ఠించిందే. అయితే ఆయన 12 ఏళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు ఈ మండపంలో కూర్చుని జపం చేసుకునేవారు. అందుకే దాన్ని వ్యాసరాయ ఆహ్నిక మండపం అని పిలిచేవారు. దాని ఎదురుగుండా ఆ చిన్న ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామిని కోనేటిగట్టు ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. ఆయన ఏమిటండి అంటే మీకు తెలుసు కదా, వ్యాసరాయల వారు ఉన్న సమయంలో ఈ తురుష్కులు విపరీతంగా భారతదేశాన్ని ముట్టడించేశారు. దక్షిణ భారతదేశం కాపాడబడ్డానికి వ్యాసరాయల వారు 700 ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మీరు దక్షిణ భారతదేశంలోకి ఎక్కడికి వెళ్ళినా మీకు వ్యాసరాయల వారు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి ఒకటి కనిపిస్తుంది. బెంగళూరులో కూడా మీరు మైసూర్ రోడ్లో వెళ్తూ ఉంటే గాలి ఆంజనేయ స్వామి అని పెద్దది వస్తుంది, అది కూడా వ్యాసరాయల వారు ప్రతిష్ఠించిందే. అలా 700 ప్రతిష్ఠించారు ఆయన. అందులో ఒక ఆంజనేయ స్వామి ఆ చిన్న ఆలయం లోపల ఉన్నాడు, మీరు వెళ్తే చూడొచ్చు అందులో. ఇక మనం చూడవలసిన 8వ ప్రదేశం మీకు ఎడం పక్క ఉంటుంది. ఆ మెట్ల పైకి ఎక్కారనుకోండి, కొంచెం అవతలకి వెళ్తే అక్కడ వెంగమాంబ గారి బృందావనం ఉంది. నేను మీకు గతంలో ఆ తల్లి చరిత్ర చెప్పాను. నాకు చాలా 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 ఇష్టమైన చరిత్ర అసలు వెంగమాంబ గారిది. ఆవిడ బృందావనం అక్కడ ఉంది. గతంలో ఒక స్కూల్ మధ్యలో ఉండేది అది. ఇప్పుడు ఏం చేశారంటే ఆ స్కూల్ని వేరే చోటకి మార్చేసి అదంతా పడగొట్టేసి ఇప్పుడు అక్కడ పెద్ద ధ్యాన మందిరం కొడుతున్నారు. అది కానీ పూర్తయితే కనుక ఇంకా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఆ వెంగమాంబ గారి బృందావనం కూడా తప్పకుండా దర్శించుకోండి. ఇంకా 9వది ఏమిటి అంటే, ఈ వెంగమాంబ గారి బృందావనానికి పైకి ఎక్కే ముందే మీకు కొంచెం ముందుకి ఒక చిన్న ఆలయం లాంటిది కనిపిస్తుంది. దాన్ని విఖనస మహర్షి ఆలయము అంటారు. మెట్ల పైకి ఎక్కితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ చూపిస్తుంది. అది ఆయన ఎవరు అంటే విష్ణు మానస పుత్రులు, విష్ణుమూర్తి మనస్సులోంచి పుట్టిన మహనీయులు ఆయన. ఆయన ఈ వైఖానస ఆగమని రాశారు. దానితోనే తిరుమల ఆలయం అంతా నడుస్తుంది. ఆ విఖనస మహర్షి అక్కడ ఉన్నారు. అదే ఆలయంలో ఇంకా 4 మూర్తులు ఉంటాయి. భృగు మహర్షి, మరీచి, అత్రి, కశ్యపరు. ఈ 4 మహర్షులు చుట్టూ కూర్చుని ఉంటే మధ్యలో ఆయన విగ్రహం పెద్దది ఉంటుంది. వారి కుటుంబాలే ఇప్పటికి కూడా స్వామికి అర్చన చేస్తూ ఉంటాయి. స్వామిని తాకే అర్హత వాళ్ళ కుటుంబాలకు మాత్రమే ఉంది. మీరు అక్కడికి వెళ్తే కనుక ఆ మహర్షి దర్శనం చేసుకోండి. ఇంకా ఆఖరిది 10వ ప్రదేశం ఏమిటంటే, మళ్ళీ మీరు ఈ ప్రదక్షిణ అంతా పూర్తి చేసి తూర్పుకు వచ్చేస్తే మీకు అక్కడ పైన మెట్ల పైన ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. బేడి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. పెద్ద విగ్రహం ఉంటుంది. అక్కడ దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు. అదేమిటి అంటే విచిత్రం, ఆంజనేయ స్వామి చేతికి బేడీలు ఉంటాయి. అక్కడ ఇలాగా దండం పెట్టుంటే ఇక్కడ బేడీలు. అదేమిటండి అంటే, హనుమంతుడు చిన్నప్పుడు తిరుమల కొండపైన పుట్టాడు అంజనాద్రి మీద అని పురాణంలో ఉంది కదా, అంజనాదేవి అక్కడ ఉండడం అవన్నీను. అయితే ఆ చిన్నప్పుడు విపరీతంగా అల్లరి చేసేవాట ఆయన. ఋషులు శపించటం ఆ కథ అంతా మనకి తెలుసు కదా. అప్పుడు వాళ్ళ అమ్మగారు, బాబోయ్ నీ అల్లరి భరించలేకపోతున్నాను అని చెప్పి చేతికి బేడీలు వేస్తారు, అందుకని అలా ఉన్నాయి అని ఒక స్థల పురాణంలో చెప్తారు. రెండో కథ ఏం చెప్తారు అంటే, వెంకటేశ్వర స్వామి నువ్వు ఇక్కడి నుంచి కథలకు, నీ శక్తి తిరుమలకు అవసరము అని చెప్పి బేడీలు వేసి స్వామిని అక్కడ ఉంచేసాడు. మనకి పూరిలో కూడా ఇలాగనే హనుమంతుడిని ఒక చోట స్వామి ఉండమని చెప్పి ఉంచారు అని పూరి స్థల పురాణంలో కూడా ఉంది కదా. అలాగా ఈ 2-3 రకాల కథలు చెప్తారు స్థానికులు. బేడి ఆంజనేయ స్వామిని తప్పక దర్శించుకోండి. ఇది 10వ ప్రదేశం. చూడండి, ఇప్పుడు మనం తూర్పును బయలుదేరాం, మాడవీధులన్నీ తిరిగి మళ్ళీ తూర్పుకు వచ్చేసాం అంతేనా. ఈ 10 ప్రదేశాలు చూడగలిగితే అప్పుడు మీరు మాడవీధుల్లో దాదాపుగా అన్నీ చూసినట్టే. ఈసారి తప్పకుండా దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః.